అందరికీ నమస్కారం. సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరికీ గురువుగారైన పత్రిజీ అమ్మ స్వర్ణమాలమ్మ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు స్వాగతం, సుస్వాగతం. సతీ సమేత సప్తఋషుల అనుగ్రహంతో, ఆది శంకరాచార్యుల అనుగ్రహంతో, అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో మరియు మనందరికీ గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారు, అమ్మ స్వర్ణమాలాంబ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, శైలేష్ మాస్టర్ గారి ఆశీస్సులతో సర్వం విశ్వమయం గ్రూప్ కి అందరికీ స్వాగతం. మనం ధ్యాన మాతృత్వం గురించి పార్ట్ 2 వరకు చేసుకున్నాము. ధ్యాన మాతృత్వంలోనే దివ్య మాతృత్వం కూడా చేసుకున్నాము. అవునా? ఇది 3వ భాగం. ఈరోజు గర్భంలోనే శిశువుతో మాట్లాడడం. అంటే ప్రీ బర్త్ కమ్యూనికేషన్, తల్లి యొక్క ప్రాధాన్యత. అంటే ఒక మనిషి శరీరానికి హృదయం ఎటువంటిదో ప్రపంచానికి తల్లి కూడా అటువంటిదే. అంతే కదా. ఇప్పుడు తల్లి జన్మనివ్వకపోతే బిడ్డ ఎక్కడి నుంచి వస్తాడు? మనందరం ఎక్కడ ఉంటాము? ఉండం కదా. అదే ఒక మనిషి శరీరానికి హృదయం ఏ విధంగానో ప్రపంచానికి తల్లి కూడా అదే విధంగా. అంటే ఎంత పెద్ద ఆఫీసర్ అయినా కానివ్వండి, ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్న ఎవరైనా కానివ్వండి, ఢిల్లీకి రాజైనా కానీ తల్లికి కొడుకే అంటారు కదా. ఒక వ్యక్తి, కుటుంబం మరియు సమాజం, దేశం, మానవ జాతి మొత్తం సంక్షేమం అంతా తల్లుల యొక్క దివ్య జ్ఞాన ప్రకాశం పై ఆధారపడి ఉంటుంది. దివ్య జ్ఞాన ప్రకాశం అంటే ఎన్లైట్మెంట్ అంటారు కదా. ఆ విధంగా సరికొత్త ప్రపంచాన్ని సృష్టించడంలో స్త్రీ పాత్ర ఎంతగానో ఉంటుంది. సరికొత్త ప్రపంచాన్ని సృష్టించడంలో స్త్రీ పాత్ర ఎంతగానో ఉంటుంది అంటే నిజంగానే ఉంటుంది. ఎందుకంటే ఆ స్త్రీ తనకి జన్మనిచ్చినటువంటి శిశువుని, ఆ బిడ్డని పెంచే విధానంలో ఉంటుంది. అంతే కదా. ప్రతి స్త్రీ చేతిలో ఎంతగానో ఉంటుంది. అంటే స్త్రీ పాత్ర ప్రతి ఒక్క తప్పకుండా ఉంటుంది. చిన్నప్పటి నుంచి తన బిడ్డని పెంచుతుంది కదా. ఏ విధంగా పెంచాలి అంటే ప్రపంచానికి అవసరం వచ్చే విధంగా పెంచాలా, స్వార్థపరంగా పెంచాలా, తనకు అనువుగా పెంచుకోవాలా. ఎవ్వరు నా బిడ్డ నా మాట తప్ప ఇంకెవ్వరి మాట వినకూడదు అనేది ఉంటుంది కొంతమందికి. పెళ్ళైనా కానివ్వండి, తల్లి మాటే వినాలి. విడ్డూరం కదా ఇది. పెళ్ళైనా కూడా తల్లి మాటే వినాలి అంటే మరి భార్య ఎందుకండి అనిపిస్తుంది కదా ఎవరికైనా. అంటే తల్లి పెడితేనే తినాలి, తల్లి ఇస్తేనే తాగాలి. టీ కానీ, కాఫీ కానీ, టిఫిన్ కానీ, అన్నం కానీ, ఏదైనా కానీ. భార్యకు కూడా ఉంటుంది కదా. భర్తకి టీ ఇవ్వాలి, అన్నం పెట్టాలి, చూసుకోవాలి అని వాళ్ళు మాట్లాడుకుంటూ తింటూ ఉండొచ్చు. అంతే కదా. అందుకే సరికొత్త ప్రపంచాన్ని సృష్టించడంలో స్త్రీ పాత్ర ఎంతగానో ఉంటుందంటే అవును, ఉంటుంది. కానీ అది మంచిగా చెడుగా అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. తల్లి కనుక శారీరకంగా మరియు మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యంగా ఉండి ప్రేమను పంచుతూ ఉంటే ఆమె విద్యావంతురాలై, సృజనాత్మకతను కలిగి ఉండి, మంచి తెలివి, మంచి నాలెడ్జ్‌ను కలిగి ఉండి, మొత్తం ప్రకృతి మరియు భూమి, విశ్వంతో శృతిలో ఉంటే అటువంటి తల్లి నుండి వచ్చేటటువంటి తరం ఈ గ్రహాన్ని మార్పు చెందించి ఉన్నతంగా చేయగలుగుతుంది. అవునా? విద్యావంతురాలైన తల్లి, తెలివైన తల్లి, అవును. ప్రకృతి, ప్రకృతి మాత, ప్రకృతి తల్లి, భూమి, భూమాత, విశ్వంతో శృతిలో ఉంటే, విశ్వంతో కలిసి ఉంటే, అటువంటి తల్లి నుండి వచ్చేటటువంటి తరం
అటువంటి తల్లి అంటే ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యంగా ప్రేమను పంచుతూ ఆమె చదువుకున్నామేమయ్యుండి, మంచి తెలివివంతురాలయ్యుండి, మంచి బుద్ధిమంతురాలయ్యుండి, ఆ ప్రకృతి మాతను ఆరాధిస్తూ, ఈ భూమాతను ఆరాధిస్తూ, విశ్వంతో కలిసి ఉన్నటువంటి తల్లి నుండి వచ్చేటటువంటి శిశువు చాలా ఉన్నతంగా ఉంటాడు. ఉన్నతంగా చేయగలుగుతుంది. అంటే స్త్రీలు నూతన నాగరికతను, అద్భుతమైన సంబంధ బాంధవ్యాలను, సమాజంలో కొత్త జీవన సరళిని నింపగలరు. స్త్రీలు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. అంతే కదా! ఇప్పుడు స్త్రీలు అనుకున్న ఏదైనా చేయగలుగుతారు. కోపం వచ్చినా కానివ్వండి. అవునా? సారీ. స్త్రీలు నూతన నాగరికతను, అద్భుతమైనటువంటి ఒక మంచి ప్రపంచాన్ని, ఒక మంచి సంబంధం ఉన్నటువంటి బాంధవ్యాలను కూడా సమాజంలో కొత్త జీవన సరళిని నింపగలరు. ప్రేమ కంటే కరుణ మరింత గొప్పది. కరుణ ప్రేమ కంటే కరుణ మరింత గొప్పది. స్త్రీలు అందరూ కరుణకు నిదర్శనంగా ఉండాలి. అవును మరి. చూడండి, స్త్రీలు అందరూ కరుణకు నిదర్శనంగా ఉండాలి అంటే చాలా మంది స్త్రీలు ఇప్పుడు ఏ విషయంలో కానివ్వండి, ఇప్పుడు ఇంట్లో చిన్నప్పటి నుండి అమ్మ, నాన్న ఏదైనా తీసుకొస్తే అన్నకి ఇచ్చిన చెల్లి ఊరుకుంటుంది. తమ్ముడికి ఇచ్చిన అక్క ఊరుకుంటుంది. అంటే అక్కడ కూడా మనము వాళ్ళకి త్యాగం చేసినట్టే కదా! చిన్నప్పటి నుంచి అన్నీ అలవరుచుకుంటుంది. పెద్దయిన తర్వాత తను ఇష్టపడ్డ వ్యక్తిని ఇంకొకరు చేసుకున్నా కానివ్వండి, వదిలేస్తుంది. బాగుండాలి అని చూస్తుంది. కదా! ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాము. సంబంధం బాంధవ్యాలంటే ప్రేమగా మాట్లాడడం మూలంగా. స్త్రీలు తమ సంబంధ బాంధవ్యాలు అంటే ఎదుటి వారితో మాట్లాడే విధానం కానివ్వండి, వారు తొందరగా అంటే కలిసిపోతారనమాట. ఆ విధంగా అన్నింటిలోనూ కరుణతో ఉంటే ప్రపంచంలో ఎన్నో గొప్ప గొప్ప మార్పులు వస్తాయి. అంటే చూడండి, మన జీవితానికి సంబంధించినటువంటి మంచి విషయాలకి కానివ్వండి, విజయానికి కానివ్వండి, ప్రతి దానికి తల్లి ఎంత సంతోషిస్తుంది. అవునా? జీవితానికి సంబంధించిన ఇప్పుడు ఆనందానికి ప్రమాణం తల్లి. తన కొడుకు ఒక ఉన్నత శిఖరంలో ఉన్నాడు, ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాడు అనంటే తల్లి ఎంతో సంతోషిస్తుంది. కానీ కొడుకు అలా అవ్వడానికి కారణం కొడుకు యొక్క విజయానికి, తన కుమారుడి యొక్క విజయానికి, తన జీవితాన్ని సర్వస్వమైన ధారపోసి తన కొడుకు ఉన్నత స్థానంలో ఉండాలి అని చూసుకుంటుంది తల్లి. కదా! బిడ్డకు జన్మనిచ్చిన ప్రతి స్త్రీ ఒక చక్కని తల్లిగా ఉండడం లేదు. దానికోసం మరింత శిక్షణను తీసుకోవాల్సిన ప్రతి స్త్రీ పొందవలసి ఉంది.
అంటే బిడ్డలని జన్మనివ్వడమే కాదు, మనము బిడ్డని కనడమే కాకుండా వారిని ఒక సక్రమమైన మార్గంలో పెంచడం లేదు. చూడండి, ఇప్పుడు ప్రతి తల్లి ఇప్పుడు కంటుందండి. కనగానే ఏం చేస్తుంది? ఒక 2 నెలలు అవ్వగానే ఉద్యోగం అంటూ పిల్లోడిని అక్కడ పడేసి వెళ్ళిపోతుంది. వాడు ఎలా పెరుగుతాడు? వాడు తల్లిని ఎలా గుర్తిస్తాడు? మళ్ళీ రాత్రి ఎప్పుడో వస్తాడు. వాడి పరిస్థితి ఏంటి? ఆ బిడ్డ పరిస్థితి ఏంటి? అంటే అటు డబ్బు సంపాదించాలి, ఇంట్లో పని చేసుకోవాలి, కన్న పిల్లల్ని చూసుకోవాలి. అలా వదిలి వెళ్ళడం ద్వారా పిల్లలు సక్రమమైన మార్గంలో పెరగడం లేదు. ఆ తల్లి చక్కగా పిల్లల్ని పెంచడం లేదు. ఇంట్లో ఉన్న తల్లులు కూడా పెంచడం లేదండి. ఇప్పుడు బయటికి వెళ్ళడమే కాదు, ఇంట్లో ఉన్న తల్లులు మాత్రం పెంచుతున్నారా? సమయానికి పిల్లలకి కావలసినటువంటి ఆహారం ఏంటి? వారికి ఏమిస్తే బాగుంటుంది? ఏంటి? వాళ్ళు ఎలా, అంటే వాళ్ళ యొక్క మానసిక స్థితికి ఫుడ్ ద్వారా, అంటే ఆహారం ద్వారా కూడా మార్పులుంటాయి కదా! ఆ విధంగా ఉందా? లేదు. మరి దేని మీద శ్రద్ధ చూపుతున్నారు? అందంగా ఉండడం కోసమా? ఆ పిల్లవాడు ఏడవనియ్యండి, ఏమన్నా కానివ్వండి, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. అలా కాదు. జన్మనివ్వడమే కాకుండా పిల్లల్ని ఏ విధంగా పెంచాలి? సక్రమ మార్గంలో ఎలా పెట్టాలి? చూడండి, ఇప్పుడు పిల్లవాడు 20 ఏళ్ళు వచ్చినా కూడా చెప్తే వినట్లేదమ్మా, ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మా అబ్బాయి గాని, మా అమ్మాయి గాని చెప్తే వినడం లేదు అని అంటారు. చిన్నప్పటి నుంచి ఒక స్నేహితురాలిగా, ఒక మంచి స్నేహితుడిగా తల్లి, తండ్రి ఉంటే తమలో ఉన్నటువంటి భావాలను బయటి వాళ్ళతో చెప్పుకోవడం కాకుండా ఇంట్లో ఉన్న తల్లికే చెప్పుకుంటే పిల్లలు చెడు మార్గంలోకి వెళ్ళరు కదా! ఎలా వెళ్తారు చెప్పండి? వెళ్ళలేరు వాళ్ళు. ఒక మంచి స్నేహితురాలుగా మారి ఏం కావాలి? ఏంటి? సరే, ఆ పిల్ల చదువుకుంటుంది, ఇంటర్ చదువుతోంది, ఫెయిల్ అయ్యింది. అయితే అవ్వనియండి. ఈసారి కాకపోతే ఇంకోసారి చూసుకుందాం. ఎవరైనా అవుతారు గదా! ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన ఎల్లకాలం ఓడిపోతారని కాదు గదా! ముందు ఓడిపోయినందుకు తర్వాత ఇంకా జాగ్రత్తగా ఇంకా బాగా చదువుకుంటాం. ఇంకా మంచి మార్కులొస్తాయి గదా! అలా పిల్లల్ని ఎంకరేజ్ చేసి ప్రోత్సహిస్తే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు కదా పిల్లలు. కొంతమంది తల్లులు ఎంత చదివినా మంచి ఫస్ట్ ర్యాంక్ వచ్చినా ఇంకా ఇంతేనా? ఇంతేనా? ఇంతే పర్సెంటేజా? ఏం చేస్తారండి వాళ్ళు? చెప్పండి. ఏం చేస్తారింకా? ఇన్ని జరుగుతున్నాయండి బయట. అక్కడ హాస్టల్‌లో పెట్టి చదివిస్తారు. వాళ్ళు రుద్దే రుబ్బుడికి ఆ పిల్లలు చదవలేక ఎంత బాధపడుతున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంటికొస్తే తల్లిదండ్రులతో బాధ, అక్కడుంటే వాళ్ళతో బాధ. ఎక్కడ పోతారు వాళ్ళు? ప్రతి ఒక్కరు దీన్ని అర్థం చేసుకోవాలి కదా! ప్రతి ఒక్కరు ఒక మంచి స్నేహితురాలుగా ఉండి పిల్లల్ని మార్చుకోవాలి. ఏం కావాలో అడగండి. ఏం జరిగింది? బాబు స్కూల్ కానివ్వండి, కాలేజ్ కానివ్వండి రాగానే ఏం జరిగింది ఈరోజు? ఒక్కసారి దగ్గర కూర్చొని మాట్లాడండి. లేదు, ఎవరి మానాన వాళ్ళు వెళ్ళిపోవడమేనా? 10 మంది ఉన్న ఇంట్లో కూడా ఎవరి వాళ్ళు ఫోన్ పట్టుకొని కూర్చుంటారే తప్ప ప్రేమగా మాట్లాడుకుంటున్నారా? లేదు కదా! మరి ఎలా సక్రమంగా పెంచుతున్నట్టు? అన్ని డబ్బుతో కొంటాం కాబట్టి పిల్లవాడిని అలా వదిలేసి డే కేర్ సెంటర్‌లో వదిలేసి పని మనుషులను పెట్టేసి వెళ్ళిపోతే చివరికి ఆ పని మనిషిని అమ్మ అని పిలిచేలాగా అయిపోతుంది.
అందుకే చెయ్యాలి. కానీ ఇల్లు కూడా ముఖ్యమే మనకి. పిల్లలు ముఖ్యమే, ఇల్లు ముఖ్యమే. పిల్లల్ని అలా వదిలేసి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తే వినట్లేదు అని అనడం గూడా మన తప్పు కదా అది. మనం ఉండే విధానాన్ని బట్టే పిల్లలు ఉంటారు. వాళ్ళకేం తెలుసండి. మనం ఏం చెప్తే అది చేస్తారు. చిన్నప్పటి నుండి పెంచేదాన్ని. అలా ప్రతి స్త్రీ బిడ్డకి జన్మనిచ్చినా ఒక చక్కని తల్లిగా ఉండాలి. దానికోసం మరింత శిక్షణను పొందవలసి ఉంటుంది. తెలుసుకోవాలి. శిక్షణ అవసరం లేకపోయినా నేను కన్నాను. ఒక బిడ్డ. నా బిడ్డని నేనెలా చూసుకోవాలి? నా బిడ్డ ఎలా ఉండాలి? ఇప్పుడు డబ్బులు సంపాదించుకోవడానికి ఎళ్తున్నాం. డబ్బులు సంపాదించండి. పిల్లవాడు ఆ బిడ్డ చెడు మార్గంలో పడితే మారడానికి ఎన్ని రోజులవుతుంది? అతను చెడు మార్గంలో ఉన్నాడు అని నువ్వెప్పుడు తెలుసుకుంటావు? సగం మొత్తం చెడిపోయిన తర్వాత తెలుసుకుంటే ఎలా మారుతాడు ఆ బిడ్డ? "మొక్కై వంగనిదే మ్రానై వంగునా" అంటారు కదా! చిన్నప్పటి నుంచి మనము ఏదైనా చెప్తూ వస్తూ ఉంటే క్రమశిక్షణతో ఇలా ఉండాలి నాన్న, ఇలా ఉండాలి తల్లి అంటే వింటారు. అంతా అయిపోయి, మొత్తం అయిపోయినంక వాడు డిగ్రీకి, బీటెక్ వచ్చినాక కాదు నువ్విలా చెయ్యాలంటే, ముందే నాకెందుకు చెప్పలేదు? తిరిగి మననే ప్రశ్నిస్తాడు గదా! అప్పుడు వాళ్ళననేది లేదు కదా! మనం పెంచే విధానాన్ని బట్టి మన పిల్లలు ఉంటారండి. అతను పుడుతూనే ఒక దొంగ కాదు. అతను పుడుతూనే అబద్ధాలు కాదు. అవునా? పెరిగే విధానం, పెరిగే పరిస్థితులు, ఇంటి పరిస్థితులు అలా తయారు చేస్తున్నాయి. ఒకతను నేను మారిపోయాను. నేనికిప్పుడు అది చెయ్యట్లేదనంటే, ఇంకా నువ్వు దొంగవే అని చెప్తున్నారు. నేను మారానురా దేవుడో అంటే. ఇక చెప్పండి. ఎలా మారాలి? అందుకే తల్లియే చెప్పాలి. తల్లి తన బిడ్డని ఒక క్రమశిక్షణగా పెంచాలి. గర్భంలో శిశువు పైన తల్లి ప్రభావం ఏ విధంగా ఉంటుంది? అంటే స్త్రీ పుట్టతో ఉన్నప్పుడు, అంటే గర్భంతో ఉన్నప్పుడు మానవ జాతి ఎంతగానో పురోగతి చెందడానికి దోహదం చేసే ఆలోచనలను, అనుభూతులను గర్భంలోని బిడ్డపై ముద్రించగలదు. అవునా? అంటే స్త్రీ గర్భంతో ఉన్నప్పుడు, ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఆమె ఆలోచన విధానం, అవును, రేపు నాకు పుట్టబోయే బిడ్డ ప్రపంచానికి ఏ విధంగా ఉపయోగపడతాడు? లేదా నేను చక్కగా చక్కగా చదివించుకోవాలి. ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన మనిషిగా ఉండాలి. మంచి ఆలోచనలతో ఉండాలి అని తల్లి ఆలోచించే విధానం అనేది ఆ బిడ్డ పైన పడుతుంది. మరి ప్రతి బిడ్డకు జన్మించడానికి ముందుగా తల్లి గర్భంలో చూడండి. తల్లి గర్భంలో పరిస్థితుల వల్ల ఏర్పరచుకున్న నమ్మకాలు. అంటే అవి ఆ జ్ఞాపకాలు పుట్టిన తర్వాత కూడా శిశువు లోపల దాక్కునే ఉంటాయి. అంటే మా అమ్మ నా పైన ఎన్ని కోరికలు పెట్టుకుంది. నేను ఇలా కావాలని అనుకుంది. నేను మానవజాతికి చాలా సహాయపడాలి. నేను మంచి ఆలోచనలతో ఉండాలి. నేను ఎదుటి వారికి ఈ విధంగా సహాయపడగలను. నేను ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆ బిడ్డకి కూడా పుట్టినంక కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ కడుపులో ఉన్నప్పుడే తల్లి అన్నీ ఆలోచిస్తుంది అన్నప్పుడు మనం అనుకున్నాం కదా! ప్రహ్లాదుడు కూడా కడుపులో ఉన్నప్పుడు నారద మహర్షి గారొచ్చేసి ఆహ్, మాట్లాడుతూ ఉంటే శ్రీహరి గురించి
అన్ని వింటూ ఉంటాడు కదా. అమ్మ నిద్రపోతుంది, కానీ బిడ్డ మాత్రం అన్ని వింటుంది. ప్రతి ఒక్కటి వింటూనే ఉంటుంది బిడ్డ. శ్రీహరి శ్రీహరి, ఇదంతా మనకు తెలిసిందే కదా. ఈ చరిత్ర అంతా, ఈ పురాణం అంతా మనకు తెలిసిందే కదా. అదే విధంగా ఇక్కడ, అంటే అప్పుడు పురాణాలలోనే కాదు, ఇవి నిజంగానేనమ్మా. ఇప్పుడు కూడా అలాగే. కడుపుతో ఉన్న ప్రతి తల్లికి చూడండి, ఇప్పుడు 5 నెలలు పడితే బిడ్డ కదలిక తెలుస్తుంది మనకి. మామూలుగానే తెలుస్తుంది, ఇలా చేయి పెట్టి చూసుకుంటే కడుపు పైన. అందుకే జన్మనిచ్చిన తర్వాత కూడా, ఆ పుట్టిన తర్వాత కూడా శిశువుకి గుర్తుండిపోతాయి దాంట్లో కొన్ని విషయాలు. కానీ గర్భంలోని శిశువు యొక్క శరీరం నిర్మాణ దశలో ఉన్నప్పటికీ ఆత్మ, ఆ పిండం పూర్తి చైతన్యంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఒక ఆత్మ చేరి ఉంటుంది. పిండం పూర్తి చైతన్యంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. అంటే ఆ ఆత్మ అనేది బయటికి వచ్చిన తర్వాత, ఆ ఆత్మ బయటకు వెళ్ళి సూక్ష్మ లోకాలలో, ఆస్ట్రల్ రూమ్స్ అంటారు కదా, సూక్ష్మ లోకాలలో కాలం గడుపుతూ ఉంటుంది. అంటే ఎక్కువగా స్పిరిట్ వరల్డ్ కు దగ్గరగా ఉండడం వల్ల ఈ తల్లిదండ్రులను ఎందుకు ఎంచుకున్నది? ఆ కుటుంబాన్ని ఎందుకు కోరుకున్నది? అలాగే ఈ జీవిత కాలంలో తన ప్రణాళిక, లైఫ్ డిజైన్ ఏమిటి అనేది తెలుసుకొని, అలాగే గత జన్మలు, జన్మకు జన్మకు మధ్యస్థితి, ఇంటర్ లైఫ్ స్టేట్ అన్నింటి గురించి ఎరుకను కలిగి, అంటే తెలుసుకొని ఉంటుంది. అంటే వచ్చినటువంటి బిడ్డ ప్రతి ఒక్కటి ఏ విధంగా ఆలోచిస్తుంది, అవునా? ప్రతి ఒక్కటి ఏ విధంగా ఆలోచిస్తుంది, జీవిత కాలంలో తన ప్రణాళిక ఏమిటి, గత జన్మలు ఏమిటి, జన్మకు జన్మకు మధ్య ఉన్నటువంటి స్థితి ఏమిటి అనేది ప్రతి ఒక్కటి కూడా కలిగి ఉంటుంది ఆ బిడ్డ. అయితే తల్లి యొక్క భావనలు, మరి తల్లి చుట్టూ ఏమి జరుగుతుంది అనే దాని పట్ల సంపూర్ణమైన ఎరుక కలిగి ఉంటుంది. సంపూర్ణమైనటువంటి తెలుసుకొని ఉంటుంది ఆమె. ప్రతి ఒక్కటి తెలుసుకొని ఉంటుంది ఆ తల్లి, అవునా? ప్రతి ఒక్కటి తెలుసుకొని ఉండడం మూలంగా ఆ తల్లికి అన్నీ తెలిసిపోతాయి. చూడండి, ప్రతి తల్లి తన బిడ్డ బాగుండాలని కోరుకుంటుంది. అందుకే ఆ కోరుకోవడమే కాకుండా చిన్నప్పటి నుండి క్రమశిక్షణను అలవాటు చేయమంటుంది. ఆ ఆత్మ ఆ పరిస్థితుల వల్ల ఏర్పరుచుకున్నటువంటి నమ్మకాలు, జ్ఞాపకాలు పుట్టిన తర్వాత కూడా శిశువు లోపల దాక్కుని ఉంటాయి అన్నారు. గర్భంలోని శిశువు యొక్క శరీరం నిర్మాణ దిశలో ఉన్నప్పటికీ ఆత్మ ఆ పిండం పూర్తి చైతన్యంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఆ ఆత్మ బయటకు వెళ్ళి సూక్ష్మ కాలంలో కాలం గడుపుతూ ఉంటుంది. ఎక్కువగా స్పిరిట్ వరల్డ్ కు దగ్గరగా ఉండడం వలన ఈ తల్లిదండ్రులను ఎందుకు ఎంచుకున్నది? ఆ కుటుంబాన్ని ఎందుకు కోరుకున్నది? అలాగే ఈ జీవిత కాలంలో, అంటే చూడండి, కొంతమంది అంటారు, నా కడుపులో ఎందుకు పుట్టావు, అసలు నువ్వు పుట్టావేంటి? కొంతమంది తల్లులు కోపంలో అంటారు, దేవుడా భగవంతుడా ఏంది ఇది, ఈ కర్మ ఏంది అని అంటూ ఉంటారు. మనకు తెలియదు కదా, కర్మానుసారం ఎవరిని ఎలా మనకేం తెలుస్తుందండి? ఇప్పుడు గర్భంలో ఉన్నప్పుడు మనకు ఎలా తెలుస్తుంది? బిడ్డ బయటికి వచ్చిన తర్వాత అక్కడ చేసే పనులను బట్టి తల్లులు అంటూ ఉంటారు, అవునా? ఈ ఆలోచిస్తుంది బిడ్డ, ఏంటి, గత జన్మ ఏంటి, ఆ జన్మ జన్మకు మధ్య ఉన్నటువంటి స్థితి ఏమిటి అని తెలుసుకొని కలిగి ఉంటుంది అన్నమాట. అంటే తల్లి యొక్క భావనలు, మరి తల్లి చుట్టూ ఏమి జరుగుతుంది అనే దాని పట్ల సంపూర్ణమైన ఎరుకను కూడా కలిగి ఉంటుంది. అంతేకాదండి,
ఆ తల్లి మరి తండ్రి యొక్క శక్తి క్షేత్రంతో అనుసంధానమై నిలబడి ఉంటుంది. కనుక తల్లిదండ్రులు అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండి ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఉంటే భవిష్యత్తులో మానవ జాతి సంరక్షణకు సంక్షేమానికి దోహదపడే బిడ్డకు మార్గదర్శకత్వం చేయగలరు. అవునా? చాలా ఆరోగ్యంగా ఉండాలి బిడ్డ. అంటే తల్లిదండ్రి తీసుకునే ఆహారం బాగుండాలి. ఆహారంతో పాటుగా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంతో పాటుగా ఆధ్యాత్మికత కూడా ఉండాలి. ధ్యాన సాధన కూడా ఉండాలి. తల్లిదండ్రులు అలా ఉంటే వచ్చే అంటే భూమి మీదకి వచ్చేటటువంటి బిడ్డలు వారి యొక్క భవిష్యత్తు కూడా మానవ జాతికి సంరక్షణగా, సంక్షేమానికి దోహదపడే విధంగా ఉంటుంది. అంటే వారికి ఒక మార్గదర్శకత్వంగా చేయగలరు ఆ తల్లిదండ్రులు. అవునా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ బిడ్డ పుట్టడం అనేది గర్భంలోని శిశువుతో మాట్లాడడం అననంటే, ఇప్పుడు చూడండి పుట్టిన తర్వాత అంటే జన్మనిచ్చిన తర్వాత పిల్లలు పెరుగుతూ ఉంటే కోపంతో కొడుతూ ఉంటాం మనం. ఎంతో కోపం వస్తుంది కదా! మరి చేసే పనికి. కొడుతూ ఉంటాం. కాదండి. వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి, చిన్న పిల్లలు కదా! చిన్న పిల్లలంటే భగవంతునితో సమానం. వాళ్ళకేం తెలుస్తుంది? ఏది మంచి, ఏది చెడు అనేది తెలియదు. అది తల్లి చెప్తేనే తెలుస్తుంది. అవునా? తండ్రి మీద కోపంతో బిడ్డనే కొడతావు. అత్త మీద కోపంతో బిడ్డనే కొడతావు. ఈ తోటికోడలి మీద కోపంతో బిడ్డనే కొడతావు. అక్కడ ఎవరమ్మా? ఆ పిల్లవాడి దృష్టిలో ఇప్పుడు తల్లి ఏమైపోతుంది చెప్పండి? ఎప్పుడు చూసినా మా అమ్మ నన్ను కొడుతూనే ఉంటుంది అని. ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి కదా! అందుకే అలా ఉండకుండా, అలాంటి రాగద్వేషాలు లేకుండా, అలాంటివేవి లేకుండా ఉండాలి అనంటే, తల్లిదండ్రులు ఇద్దరూ ఆధ్యాత్మికంగా జ్ఞానాన్ని కలిగి ఉంటే, ఆరోగ్యంగా ఉంటే, వారు భవిష్యత్తులో మానవ జాతికి సంబంధించిన మంచి బిడ్డకి, మంచి శిశువుకి జన్మని ఇవ్వగలరు. కాబట్టి ధ్యానం చేయడం ప్రతి ఒక్కరు ప్రారంభించండి అని. బిడ్డ పుట్టగానే ముందే తల్లి ఎంత గాఢంగా ధ్యానం చేయగలిగితే అంత గాఢంగా చేయాలి. అంటే ఎంత ఎక్కువ చేయగలుగుతే, ఎంత బాగా చేయగలుగుతే అంత బాగా చేయాలి. బిడ్డ గర్భంలో ఉన్న సమయంలో తల్లి ఏం చేస్తే అదే ప్రకంపనలా, అంటే తల్లి ఏం చేస్తే బిడ్డ కూడా అదే ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. తప్పకుండా బిడ్డకు చేరుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా! ప్రహ్లాదుడిలాగా. అవునా? ప్రహ్లాదుడు మాత్రమే కాకుండా అభిమన్యుడు, అభిమన్యుడు కూడా అంతే గదా! అన్ మనం పద్మవ్యూహంలోకి ప్రవేశించడం మాత్రమే వింటాడు కానీ, బయటికి రావడం చెప్పడు. చూడండి అందుకే ఇక్కడ కూడా అదే మాదిరిగా బిడ్డ గర్భంలో ఉన్న సమయంలో తల్లి ఏం చేస్తే అదే ప్రకంపనంలా క్రమం తప్పకుండా బిడ్డకు చేరుతుంది కాబట్టి, గర్భవతిగా ఉన్నటువంటి సమయంలో తల్లి యొక్క ఆలోచనలు, భావాలు బిడ్డపై ఎంతగానో ప్రభావం చూపుతాయి. కాబట్టి ఒకవేళ కోపంగా ఉంటే ఆమె కడుపు భాగం ఆ కోపం యొక్క ఒత్తిడికి లోనవుతుంది. చాలా జాగ్రత్తగా చూడండి. తల్లి పొట్టతో ఉన్నప్పుడు, బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తల్లి కోపంతో ఉంటే ఒత్తిడికి లోనవుతుందంట బిడ్డ. గర్భంలోని శిశువు వెంటనే వీటి అనుభవం పొందుతుంది. తల్లి నిరాశ, విచారం, భయం, ద్వేషం, అసహనం, ఈర్ష్య, అసూయ కలిగి ఉంటే బిడ్డ కూడా ఆ లక్షణాలని పొందుతూ ఉంటుంది. చూడండి, గర్భం దాల్చే ప్రతి తల్లికి, తండ్రికి ప్రతి ఒక్కరు వినాల్సినటువంటిది. చూడండి, గర్భంతో ఉన్నప్పుడు అందుకే చెప్తూ ఉంటారు. మంచి ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ఎందుకంటే బిడ్డ పుట్టిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటాడు అని.
ఆహ్లాదమైన వాతావరణం ఉండాలి. ప్రకృతిలో కొంచెం తిరగాలి అని చెప్తూ ఉంటారు కదా మన పెద్దవాళ్ళు. ఇక్కడ కూడా అలాగే గర్భంలో ఉన్నటువంటి శిశువు తల్లి యొక్క ఆలోచనలను ఏ విధంగా ప్రభావం చేస్తుంది? ఏ విధంగా కోపంతో ఉంటే ఒత్తిడికి గురి చేస్తుంది? ఒత్తిడికి లోనవుతాడు బిడ్డ లోపల. గర్భంలోని శిశువు వెంటనే వీటిని అనుభవం పొందుతుంది. అంటే నిరాశ, విచారం, భయం, అసహనం, ద్వేషం, ఈర్ష్య కలిగి ఉంటే బిడ్డ కూడా ఆ లక్షణాలనే పొందుతూ ఉంటుంది. అంటే ఆ శిశువు ఇంకా స్వతంత్ర జీవి కాదు కదా! తల్లి యొక్క పరిసరాలే ఆ బిడ్డ పరిసరాలు. అందువల్లనే ధ్యాన సాధన ఎంతో అవసరం. ధ్యాన సాధన, సజ్జన సాంగత్యం మరియు మంచి పుస్తకాలు చదవడం వల్ల ఆ బిడ్డకి అవన్నీ అలవడతాయి. తినే ఆహారం గూడా చూడండి. "నువ్వు తినమ్మా ఉట్టి మనిషివి గాదు. ఆ! నువ్వు ఉట్టి మనిషివి గూడా కాదు కాబట్టి తిను. తింటే అది బిడ్డకు కూడా చేరుతుంది. ఆ! మంచిగా తినమ్మా." ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్‌కెళ్ళినా కానీ చూడండి. ఓహ్! ఈమె నిండు చూలాలు 2 పెట్టండి, 1 పెట్టకూడదనంటారు. ఎందుకు? లోపల బిడ్డ తినాలి, తల్లి తినాలి కాబట్టి. అవునా? బిడ్డ తినాలి, తల్లి తినాలి. అంటే ఇన్ని రకాలుగా ఇంత తెలిసినప్పుడు మరి ఎందుకండి మనకి ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, పగ, కోపాలు? అందులో కడుపుతో ఉన్నప్పుడు. అందుకే ఏమంటే మంచి పుస్తకాలు చదవాలి, ధ్యాన సాధన చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి. అంటే 10 మందితో కూర్చున్నప్పుడు మనము ధ్యానం చేసుకున్న సమయంలో మంచి మాటలు వింటాం కదా! ఆ మాటలు వినాలి. మంచి పుస్తకాలు చదవాలి. చదవడం వల్ల అంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులకు లోను కాకుండా మన లోపల అంటే లోపల ఉన్నటువంటి శిశువు అన్నిటిని తల్లి నుంచే పొందుతుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓహ్! నేను కడుపుతో ఉన్నాను. నేను ప్రెగ్నెన్సీతో ఉన్నాను. నేను పొట్టతో ఉన్నాను. నా బిడ్డ అంటే నేను ఆలోచించే విధానం నా బిడ్డకి లోపల ప్రభావాన్ని చూపుతుంది అని ఆలోచించుకోవాలి. అందువల్లే తల్లి కావడం ఒక గొప్ప బాధ్యత. కనడం కాదండి. అందరం కంటామండి. ఇప్పుడు చూడండి గేదెలు గూడా కంటాయి. అన్నీ కంటాయి. కానీ మన మనుషుల్లాగా ఉండగలుగుతాయా అవి? మాట్లాడగలుగుతాయా? లేదు కదా! మాట్లాడలేవు. మరి మనకన్నీ తెలిసి కూడా పొట్టతో ఉన్న మనిషిని బాధ పెట్టొద్దు కదండీ! బాగా చూసుకోవాలి కదా! దేవుడిచ్చిన వరం తల్లి కావడం అనేది. మనం ఒక శిశువుకి, ఇంకో ప్రాణికి జన్మనిస్తున్నాము కదా! అందుకే అది గొప్ప బాధ్యత. తను తను చనిపోతుంది అని తెలిసినా కూడా నా బిడ్డను బతికించమనే చెప్తుంది తల్లి. అంత గొప్ప తల్లి. ఎలాంటి స్వార్థం లేకుండా ఈ భూమి మీద ఉన్నదంటే తల్లి ఒక్కతేనండి. మనకి ఆధునిక వైద్య శాస్త్రంలో కూడా ఎందరో వైద్య శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేసి గర్భంలోని శిశువు యొక్క దశ గురించి ఎన్నో విషయాలను తెలుసుకున్నారు వారు. వారిలో ఆర్థర్ జావన్ అనే వైద్య శాస్త్రవేత్త ప్రైమల్ థెరపీ అనే అద్భుతమైన థెరపీని కనుగొన్నారు. సారీ. ఈ థెరపీ ద్వారా గర్భస్థ శిశువు పుట్టుక ముందు అనుభవించిన బాధాకరమైన షాక్‌తో కూడిన అప్‌సెట్టింగ్ అనుభవాలు గురించి తెలిపాడు. అంటే బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తల్లి ఆలోచించే విధానం బాధకి షాక్ అవ్వడం. కొంతమంది పిల్లలు పుట్టగానే పుట్టగానే ఏంటి ఏడవరు. సైలెంట్‌గా ఉంటారు. వాళ్ళెప్పుడు మాట్లాడతారో తెలీదు. ఈ విధంగా ఉంటుంది. థామస్ వెర్నీ అనే వైద్య శాస్త్రవేత్త అప్పుడే పుట్టిన పిల్లలు శిశువు దశలోని వారు, ఇంకా గర్భస్థ దశలోని శిశువుల భావపరమైన స్థితి అంటే ఎమోషనల్ స్టేట్ గురించి ఎంతో నొక్కి చెప్పారాయన.
అంటే ఈ విషయంలో తల్లిదండ్రులు ఏ విధంగా పిల్లలకు సహాయం చేయగలరో సలహాలు కూడా ఇచ్చారండి మన వైద్య శాస్త్రవేత్తలు. అంటే తల్లిదండ్రులు. డేవిడ్ చాంబర్లిన్ మరి డేవిడ్ చీక్ అనే వైద్య శాస్త్రజ్ఞులు ఇరువురు కూడా గర్భస్థ దశలోని జ్ఞాపకాలను గురించి వ్రాయడం జరిగింది. ఏమని? గర్భస్థ దశపై జరిగిన పరిశోధన ప్రకారం వ్యక్తులను రిగ్రెషన్ ద్వారా గర్భస్థ దశలోనికి తిరిగి పంపినప్పుడు వారు తల్లిదండ్రుల ఆలోచనల వల్ల అనేక మానసిక ఒత్తిడులకు గురై ఎటువంటి శక్తివంతమైన గుర్తులు ఏర్పరచుకున్నారో తెలుసుకున్నారు. అవి ఏమిటంటే చూసారా? తల్లి, తండ్రి ఇద్దరిని గురించి చెప్పింది ఇక్కడ. ఒక్కరి గురించి కాదు. మానసిక ఒత్తిడికి గురై పిల్లలు లోపల ఏ విధంగా తిరస్కార భావన గర్భంలో ఉన్నప్పుడు తల్లిదండ్రుల ఆలోచనల వల్ల పిల్లలు ఏ విధంగా ఉంటారో చూడండి. అంటే తల్లిదండ్రులు పోట్లాడుకోవడం వాళ్ళ ప్రభావం చూపుతుంది. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు తల్లి పుట్టతో ఉన్నప్పుడు తల్లిదండ్రులు పోట్లాడుకుంటారనుకోండి. ఆ తండ్రి మాట్లాడే ప్రతి మాట పిల్లవాడికి అంటే కడుపులో ఉన్నటువంటి తన బిడ్డకి ప్రభావం చూపుతుంది. వాళ్ళేమనుకుంటారు? వింటున్నారా అని అనుకుంటారు. వాళ్ళకి ఏం తెలుస్తుందండి? మోసేదెవరండి ఇక్కడ? కదలికలు తెలిసేదెవరికండి? బిడ్డ 5 నెలల నుంచి కదలడం మొదలు పెడితే మనకు తెలుస్తుంది కదా! మోస్తున్నాం కదా! ఎక్కడ కదులుతుంది? ఎడమ వైపా? కుడి వైపా? ఇవన్నీ మనం చూస్తాం గదా! వాళ్ళకేం తెలుస్తుందండి? ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడేస్తారు. ఆ మాటల ప్రభావం పిల్లల పైన ఏ విధంగా పడుతుంది చూడండి. తిరస్కార భావన. తిరస్కారం. ఛీ! పో, వద్దు పో ఇలా మాట్లాడుతూ ఉంటారు గదా! ఏమేం మాట్లాడుతారో ఆ కోపంలో వాళ్ళకే తెలీదు. ప్రేమించబడడం లేదు అనే భావన. అహో! నన్ను మా నాన్న ఇష్టపడడం లేదు. నేనంటే మా నాన్నకి ఇష్టం లేదు. ఎంత భయంకరంగా ఉందండి. గర్భంలో ఉన్నప్పుడే శిశువు తెలుసుకుంటున్నాడు. చూడండి. రక్షణ లేని భావన. ఓహ్! నాకెలాంటి రక్షణ లేదా? మా నాన్నకి నేనిష్టం లేదా? నా పైన ప్రేమ లేదా? అంటే తల్లిదండ్రులు ఇద్దరు ఆలోచించే విధానం అండి ఇది. కోపం ఎందుకు నా పైన? నేనింక భూమి మీదకే రాలేదు. నా మీద అప్పుడే కోపం మొదలైందా? చూడండి. బిడ్డ పుట్టగానే ఆ బిడ్డని ఎటువంటి తీర్పులు లేకుండా పూర్తి అంగీకారంతో మరియు ప్రేమతో ఘనంగా మనము వారిని గొప్పగా స్వీకరించాలి. స్వాగతం. అంటే బిడ్డ పుట్టగానే చాలా సంతోషిస్తారు గదా! అది ఆడ కానీ, మగ కానీ ఎవరైనా కానీ చాలా సంతోషిస్తాము. ఇది ఎంతో ముఖ్యమైనది. అవునా? కొంతమంది ఏం చేస్తారండి, ఉదాహరణకు చాలా మంది అబ్బాయి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అబ్బాయి అయితే ఏంటండి, అమ్మాయి అయితే ఏంటండి? బిడ్డ బిడ్డే కదా! అవునా కాదా? చెప్పండి మీరే ఒక మాట. బిడ్డ బిడ్డే కదా! ఇప్పుడు మనం నడుస్తూ ఉన్న భూదేవి స్త్రీ. నువ్వు అనునిత్యం పొద్దున్నే లేచి పోరాడుతూ ఉంటావు, యుద్ధం చేస్తూ ఉంటావు. డబ్బు సంపాదించాలని లక్ష్మీదేవి స్త్రీ కాదా? నువ్వు చదువుకోవడానికి వెళ్తూ ఉంటావు. చదువుల తల్లి సరస్వతి స్త్రీ కాదా? నీకు జన్మనిచ్చిన తల్లి స్త్రీ కాదా? చెప్పండి. ఇప్పుడు చూడండి. సరస్వతి, యమున, కావేరి చెప్పండి ఇవన్నీ నదుల పేర్లు గూడా ఆడవారి పేర్లే కదా! ఎందుకు అర్థం చేసుకోరండి? కొడుకు కావాలా? అబ్బాయే కావాలా? ప్రకృతి మాత. ఆ అమ్మ లేకుండా ఉన్నామా? ఆలోచించుకోవాలి గదా! ప్రతి ఒక్కరం మనం. అందుకే కొంతమంది అబ్బాయి కావాలి అని అబ్బాయి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ అమ్మాయి పుడుతుంది. వారు ఆ అమ్మాయిని పూర్తి హృదయంతో వెంటనే స్వీకరిస్తారా? స్వీకరించలేరు. అయ్యో! నేను కొడుకు పుడతాడనుకున్నా. బిడ్డ పుట్టిందా? మరి ఆ అమ్మాయి ఎక్కడికెళ్ళాలండి? ఇలా జరిగిన అమ్మాయిలలో తమ పట్ల తమకే ఒక రకమైన తిరస్కార భావన వస్తుంది చూడండి.
ఆ అమ్మాయి పుట్టక ముందే అక్కడ తిరస్కరించారు. ఇంకేమైనా ఘోరం ఉందా అండి ఇంతకంటే ఎక్కువ? వారి స్త్రీతత్వాన్ని వారు తిరస్కరించి అబ్బాయిలా ప్రవర్తిస్తారు. లేదా అన్నిటికి వెనుకాడుతుంటారు. తల్లిదండ్రులకు నేను అబ్బాయితో సమానమే అని చూపించడానికి ప్రయత్నిస్తూ వారిని ఇంప్రెస్ చేయాలని చూస్తారు. అంటే అమ్మాయిలు. అబ్బాయిలే చేయగలుగుతారా? అమ్మాయిలు చేయలేరా? నేను కూడా చేస్తాను. యెస్. అవును. ఎందుకు చేయలేరు? అమ్మాయిలు ఉదాహరణకి మొన్న మనకి రీసెంట్‌గా జరిగింది కదా! అంతరిక్షానికి వెళ్ళొచ్చారు. అవునా కాదా? సంగీత విలియమ్స్ అంతరిక్షానికి వెళ్ళొచ్చారు. మరి చెప్పండి స్త్రీనే కదా! ఇక్కడ పుట్టిన బిడ్డ నేను ఆడబిడ్డనని చెప్పేసి వాళ్ళు సంతృప్తిగా లేరు. సంతోషంగా లేరు. కాబట్టి మగ బిడ్డకి సమానంగా నేను చెయ్యాలి. అప్పుడైనా నన్ను మా అమ్మ, నాన్న బాగా చూసుకుంటారేమో కదా! మన సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లి 9 నెలలు ఉండేసొచ్చారుగా! అది ఎంత గొప్ప విషయం చెప్పండి. మన స్త్రీ జాతి గర్వించాల్సినటువంటి విషయం అది. ఇక్కడ ఆడపిల్ల పుట్టినందుకు తల్లిదండ్రులకు నేను అబ్బాయితో సమానమే అని ఆ అమ్మాయి పాపం చూపించుకోవడానికి, వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి మరి కొందరిలో అవునా? ఎన్నో పనులు చేస్తూ ఉంటుంది. వాళ్ళని ఇంప్రెస్ చేయాలని. మరి కొందరిలో కోపం ఉంటుంది. అందరిపై కోపాన్ని ప్రదర్శిస్తారు కొంతమంది. కానీ కారణం తెలియదు. అది ఈ విధంగా పుట్టిన వెంటనే తిరస్కరించడం వలన వస్తుంది. అంటే పిల్లలకి నేను ఆడపిల్లగా పుట్టినందుకే కదా నన్ను తిరస్కరించారు. వాళ్ళలో ఒక్కొక్కసారి ఒక ఏమంటారు డిప్రెషన్‌లోకి వెళ్ళడము, కోపగించుకోవడము, ఎవరితో మాట్లాడకపోవడము, ఒంటరిగా ఉండాలి అని అనుకోవడము, ఎన్నో రకాలుగా ఆలోచిస్తుంటారు పాపం వాళ్ళు. అది ఈ విధంగా తిరస్కరించడం వలన మేము ప్రేమించబడడం లేదు అని భావిస్తారు. అంటే మా తల్లిదండ్రులకు మేమంటే ఇష్టం లేదా? వాళ్ళకి మగ పిల్లలంటేనే ఇష్టమా? అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇంతకు ముందే మనకి శాస్త్రజ్ఞులు చెప్పారు కదా! అక్కడ శాస్త్రవేత్తలు. ఏమని? తిరస్కార భావము, ఓహో! ప్రేమ లేదు, రక్షణ లేదు అని అనుకుంది. అమ్మాయి కడుపులో ఉన్నప్పుడే ఇదంతా. అది ఆడ, మగ అనేది తెలియలేదు. కడుపులో ఉన్నప్పుడు. కానీ తను ఆలోచించారు. వాళ్ళు మాట్లాడుకునే విధానం. ఆ అమ్మాయికి తెలిసిపోయింది. కడుపులో ఉన్నప్పుడే ఆ శిశువుకి తెలిసింది. ఆ బిడ్డకు తెలిసింది. అంటే మేము ప్రేమించబడడం లేదని భావిస్తారు. తర్వాత ఆ బిడ్డకు ప్రేమ అందించినా సరే వారిపై, ఆ తొలి భావన ప్రభావం ఎక్కువగా ఉండి, వారు ఆ ప్రేమను కూడా అందుకోలేకపోతారు. ముందు ఏం చేస్తారు? చూడరు. తర్వాత ఎవరో ఒకరు అంటే కొంతమంది చేసినటువంటి పనుల వల్ల తెలుసుకొని, వాళ్ళు మారినా కానీ బిడ్డలు అంగీకరించాలి గదా! ఇన్నాళ్ళ సంది ఇప్పుడు బిడ్డ 20 ఏండ్ల బిడ్డ అయింది. ఇప్పుడు ఆ అమ్మాయిలో ఎలా మార్పొస్తుంది? ఎప్పుడు చూసినా నువ్వు చీదరించుకుంటావు, తిట్టడము, ఏదో చెయ్యడము, ప్రతి దానికి మొహమంతా చిట్లించుకోవడం చేస్తూ ఉంటే, పాపం తను గూడా ఎంతకని భరించుకుంటుందండి. 10 ఏండ్లయిపోయింది, 2 ఏండ్లయిపోయింది, 20 ఏండ్లయిపోయింది. బిడ్డకెలా ఉంటుంది? ఇంకా నా తల్లిదండ్రులు నా పైన కోపం పోలేదు అనే ఉంటుంది కదా! అందుకే ముందు నుంచి ప్రేమగానే ఉంటే ఆడ, మగ అనే తేడా కాదు. అందరూ సమానమే. కాబట్టి ముందు నుంచి ప్రేమగానే చూస్తే పిల్లలు కూడా మనతో ప్రేమగా ఉంటారు. అవునా? పిల్లలు ఆ విధంగా తల్లిదండ్రుల ప్రేమను అందుకోలేక, తృప్తి పడక, ఇంకా ఏదో కావాలి అనే వెలితితో, ఏదో లోపించింది అన్న బాధతో వారికి ప్రేమ లభించడం లేదు అనే భావనలోనే ఉంటారు. అవునా? ఈ రోజుకి మనం మూడవ భాగం. అవును. ధ్యాన మాతృత్వం. రేపు దీన్ని
కంటిన్యూషన్ చేసుకుందాము. అవునా? మేడం, హలో. హలో. మిత్ర మేడం గారా? అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్ మీరు. హలో. హలో. హలో మ్యామ్. హలో. హలో మ్యామ్. ఈరోజు ఈ సెషన్ ని మనం ముగించుకుందాము. రేపు మళ్ళీ 8 నుండి 9 గంటలకి మనం కలుసుకుందాం. అందరికీ శుభరాత్రి.